ఐపీఎల్ తొలి ఎడిషన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ తరపున ఆడుతూ వస్తున్న కోహ్లీ కెప్టెన్ గా ప్లేయర్ గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 17 సంవత్సరాలుగా ఐపీఎల్ టైటిల్ రాకపోయినా 18వ ప్రయత్నంలో ఆర్సీబీకి టైటిల్ అందించి కరువు తీర్చాడు. కానీ కోహ్లీ త్వరలోనే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. కోహ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయం గురించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీతో మాట్లాడినట్లు సమాచారం. 2026 ఐపీఎల్ లో ఆడేందుకు కోహ్లీ కాంట్రాక్ట్ పై సంతకం చేయలేదట. దీంతో కోహ్లీ ఐపీఎల్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ విషయం విరాట్ ఫ్యాన్స్ ను కలవరానికి గురి చేస్తోంది. కోహ్లీ ఇన్నేళ్లు ఆర్సీబీ టైటిల్ అందించాలనే కసి మీద ఆడాడు. టైటిల్ గెలవడంతో తాను సాధించాల్సిందేమీ లేదని భావించి ఉంటాడు అనే టాక్ కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో కేవలం ఒకే ఫార్మాట్ లో కొనసాగుతున్నాడు. గత ఏడాది అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన కోహ్లీ ఈ ఏడాది ప్రారంభంలో టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుని ప్రపంచ క్రికెట్ ను షాక్ కు గురి చేశాడు. తాజాగా ఐపీఎల్ కు రిటైర్మెంట్ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్లో 8,000కు పైగా పరుగులు చేసిన కోహ్లీ ఈ మెగా లీగ్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ప్లేయర్ కూడా కోహ్లీనే కావడం విశేషం. చివరిసారిగా ఐపీఎల్ లో కనిపించిన కోహ్లీ 4 నెలల తర్వాత మళ్లీ బ్యాట్ పట్టబోతున్నాడు. అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియాపై 3 వన్డేల సిరీస్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం లండన్ లో ఉన్న కోహ్లీ త్వరలోనే ఢిల్లీకి రానున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కోహ్లీ భారత జట్టులో కనిపించనున్నాడు.